అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ అస్ట్రాలజిక్స్. ఈరోజు మనం ఏ టాపిక్ పైన డిస్కస్ చేద్దామంటే మన యొక్క ఛానల్స్ ఉన్నాయి కదండి. ఛానల్ వీడియోస్ చాలా ఉంటాయి కదా సార్. చూద్దామండి మన ఛానల్ డిఫరెంట్. మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఉంటాయి కదా సార్. వాటి యొక్క పీడిఎఫ్ మనం అన్నీ ఒక దగ్గర చేర్చానండి. మన రీసెంట్గా ఇప్పుడు మన దగ్గర 459 వీడియోస్ ఉంటాయండి ఛానల్లో. ఈ వీడియోస్ యొక్క పీడిఎఫ్, ప్రతి వీడియో యొక్క పీడిఎఫ్ మనము ఇట్లా చూసుకున్నట్లు పోతే ఈ వీడియోస్ యొక్క పీడిఎఫ్, ఈ thumbnails సేమ్ ఇక్కడ ఉన్నాయి సార్. మన దగ్గర మొత్తము 920 స్లైడ్స్ ఉంటాయి సార్. ప్రతి వీడియో పీడిఎఫ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈ నెంబర్ వాట్సాప్ చేయండి సార్. సంథింగ్ అమౌంట్ కొంచెం చార్జ్ చేస్తాను. మీకు ఈమెయిల్ కావాలంటే ఈమెయిల్కి పంపుతాను. వాట్సాప్ కావాలంటే వాట్సాప్ పంపుతానండి. ఎందుకంటే ఇది నేను కూడా ఒక వీడియో చేయడానికి నాకు 4 అవర్స్ పడుతుందండి. ఈ తమ్నైల్ ట్రాన్స్లేషన్ చేయాలి, కలరు అవి ఇవి చాలా ఉంటుంది సార్. అంత ఈజీ కాదనమాట చేయడానికి కోసం. దానికి ఏదో ఇప్పుడు వేరే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కదా సార్. అన్నీ మీ వీడియోస్ చూడలేకపోతున్నాను, కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు ఈజీగా ఉంటుంది అనే వాళ్ళ కోసము దీన్ని చేశాను సార్. మొత్తం ఒక్కొక్క వీడియో ఇది నాకు 4 అవర్స్ పట్టిందండి. అన్ని దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేసి ఒక స్లైడ్లో పెట్టడానికి నాకు టైం పట్టిందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కొంచెం ఈజీగా, కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది సార్ అనే వాళ్ళు తీసుకోండి సార్. లేదు సార్ ఏం అవసరం లేదంటే ఏం నో ప్రాబ్లం అండి. మీకు మామూలుగా యూట్యూబ్లోనే ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి సార్. ఇట్లా అన్ని వీడియోస్ పీడిఎఫ్ ఇస్తారండి. మీకు పీపీటీ ఇవ్వలేను, ఎందుకంటే కష్టపడి ఒక్కొక్కటి అన్ని ఎడిట్ చేసి ఉంటాను చూడండి సార్. ప్రతి ఒక్కటి ఎడిట్ చేసిండే అంటే సార్. ఎంత నక్షత్రాలు నక్షత్రం గురించి ఉన్నాయి. ఏ నక్షత్రం ఎవరెవరు ఇష్టపడతారో, ఎవరు ఇష్టపడరో, మళ్ళీ మిథున రాశి గురించి చెప్పింటానండి. ఇక్కడ రాశాను చూడండి సార్, ఏమేమి జరుగుతాయి కన్సల్టర్స్. శని చంద్రుడు అంటే ఏం జరుగుతుంది, శని రాహు, శని కేతువు, శని కొంత రాశాను చూడండి. శని శుక్రుడు బాగా రాశాను చూడండి. ఇన్కమ్ అండ్ మోర్ సేవింగ్స్, బ్యాంక్ బ్యాలెన్స్ ప్లస్ అని. నాకే ఆశ్చర్యం వస్తుంది ఎన్ని పాయింట్స్ రాశాను అనేసి అండి. ఇట్లా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మీరు ఇవి తీసుకోవచ్చండి. పని లగ్నం వారికి ఏ దశ మంచి దశ, చెడు దశ, సేమ్ కలర్ ఇట్లా వస్తాయి సార్. మీకు పీడిఎఫ్ మారిస్తే కూడా అన్ని కలర్ఫుల్గా ఉంటాయి. లగ్నాల గురించి, దాని తర్వాత రాకూడని దశ ఉంటుంది కదా సార్. ఒక్కొక్క లగ్నానికి, మేష లగ్నానికి బుధుడు, వృషభ లగ్నానికి గురువు, మిథున లగ్నానికి కుజుడు, అట్లా అన్నమాట. ఆ లగ్నానికి ఆ గ్రహం కొంచెం పాపగ్రహం అనేట్టుగా అర్థం అండి. ధనుసు లగ్నానికి శుక్రుడు, ఇట్లా ఉంటాయి సార్. తర్వాత రాశుల గురించి చెప్పింటానండి. మేషరాశిని ఏ ఏ రాశి వారు ఎవరెవరిని ఇష్టపడతారో మనకు ఒక క్లారిటీ వస్తుందండి సార్. కొంచెం అర్థం చేసుకోవాలండి. ఇది వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది, లేకపోతే కొంచెం లైట్గా చూస్తే అర్థమైపోతాయి సార్. ఇట్లా అన్ని వీడియోస్ ఏ రాశి వారు ఎవరెవరు ఇష్టపడతారో, అగ్నితత్వ రాశిలో లాజిక్ ఇక్కడ చెప్పానండి అంతను. భూతత్వ రాశిలో నక్షత్రాలు, మళ్ళీ ఏ నక్షత్రాలు ఎవరెవరు ఇష్టపడతారో అంతా ఒకటే లాజిక్కే ఉంటుందండి. త్రికోణంలో ఉండే రాశులని, త్రికోణంలో ఉండే నక్షత్రాలని ఇష్టపడతాం అంతే సార్. త్రికోణం ఉండే గ్రహాలు అంతేనండి. త్రికోణమే అండి, మకర రాశిది ఇవన్నీ చాలా ఉన్నాయి సార్. జ్యోతిష్ ఎందుకు నంబరు, గురువు ప్లస్ కేతువు ఎప్పుడప్పుడు దొరుకుతుంది, రాశి లెక్క భావాల యొక్క ఫలితాలు, ఇట్లా అన్ని దినపాలు, మాసపాలు ఎందుకు ఇవి స్కామ్ అనేది చెప్పింటానండి సో మళ్ళీ కమెంట్స్, ధర్మకర్మాధిపతి యోగము, కుంభరాశి గురించి చెప్పింటాను సార్. జన్మశని గురించి ఏమేమంతా అని, ధనుసు రాశి, ఇట్లా అన్నీ ఒక్కొక్కటి ఉన్నాయి సార్. గ్రహం యొక్క బలము, గ్రహం యొక్క బలహీనం ఎలా తెలుసుకోవాలి, ఇవి దిగ్బల గ్రహాలు సార్. దిగ్బల గ్రహాలు ఎప్పుడు బలంగా ఉంటాయి సార్. జాతకంలో చూడంగానే దిగ్బల గ్రహాలు చెప్పొచ్చండి. ఏలినాటి శని అంటే ఏంటి, ఎట్లా నీట్గా రాసిన అన్ని పెట్టాను. బ్యాడ్ టైం, గుడ్ టైము, దోషం, అష్టం శని, ఫస్ట్ ఎయిడ్ ఇన్ అస్ట్రాలజీ, పాపగ్రహాలు మెయిన్ అంతే సార్. మన జన్మజాతకంలో గోచార పాపగ్రహాలు వాటి మీద వెళ్ళినప్పుడే మనకు ఇబ్బందులు ఉంటాయి సార్. గోచార గురు ఫలితాలు ఎప్పుడు గుడ్ నేమ్ బ్యాడ్ నేమ్ వస్తుంది, గ్రహాల యొక్క దృష్టులు, శని గ్రహం యొక్క దృష్టి, గన్షాట్ రూల్స్, గోచార గురు ఫలితాలు ఒక్కొక్క రాశికి అనేది ఇట్లా అన్నీ ఉన్నాయండి. ఒక్కొక్క స్లైడ్కు
రాశి ఫలితాలు ఎలా, జాతకం తెలియకుండా ఫలితాలు ఎలా చెప్పాలి, కొంచెం ప్రతి సంవత్సరం వచ్చేసి 4 రాసులకు మంచి చేయను అన్నిటిగా ఉంటుంది సార్. గురువు ఏ రాశి అయితే చూస్తాడో వాళ్ళకి ఎప్పుడు బాగానే ఉంటుంది సార్. ప్రతి సంవత్సరం అనమాట వచ్చేసి ఏ రాశికి అయితే గురువు చూడో వాళ్ళకి బాగుంటుంది సార్. అంతే ఆన్సర్, సింపుల్గా ఉంటుంది. గురువు, రాహువు, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చాలా చేశాను సార్ వీడియోస్. మంచి జ్యోతిష్ని కనిపెట్టడం ఎలా, మళ్ళీ దీంట్లో నేను ఇప్పుడు వీడియోస్ తీసి చేయాలండి వచ్చేసి నెక్స్ట్ నాకు చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయనండి. దీంట్లో నేను కొంచెం మార్చి చేస్తాను సార్ వీడియోస్ అన్ని. ఫాస్ట్ ఫీచర్ తెలుసుకోవడం ఎలా, జ్యోతిషం మత్తు లాంటిది, కుంభరాశి లక్షణాలు, కుంభశని, మ్యారేజ్ గురించి కూడా ఇక్కడ ఇచ్చిండండి సార్. మ్యారేజ్ అన్నీ ఒక దగ్గరే వేసాయి అనమాట. మ్యారేజ్ టైం కనుగొనడం ఎలా, మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుంది, మళ్ళీ మ్యారేజ్ ఎందుకు, కమెంట్స్ ఇచ్చాను సార్ వచ్చేసి తెలుసుకోవడం ఎలా, అట్లా మ్యారేజ్ వై మ్యారేజ్ డిలే, ఇట్లా అన్ని రీజన్గా ఇచ్చాను సార్. ఎర్లీ మ్యారేజా లేట్ మ్యారేజా మనకు, మ్యారేజ్ గురించి అని డీటెయిల్గా ఇక్కడ ఉంటాయండి సార్ వచ్చేసి. ఎందుకు మ్యారేజ్ లేట్ అవుతుంది, మ్యారేజ్ గురించి చెప్తానే ఉండొచ్చండి రోజు పొద్దున్న సాయంకాలం వరకు మనం. అసలు వీడియోస్ ఉన్నాయండి, ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది ఒకసారి ఇంకోసారి చూపించేస్తాను. రీసెంట్గా పెట్టింది కూడా ఉన్నాయి సార్ వచ్చేసి. 650, ఎవరు జ్యోతిషం నమ్ముతారు, మకర రాశి, రాశి సూర్యుడు, బుధుడు, రాశి ఫలాలు ఎందుకు నిజం కావు, కుంభరాశికి గురుబలము. ఈ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ అండి సార్. ఇప్పుడు 12 ఇయర్స్, 18, 24, 30, 36 మన ఇయర్స్. ఏదో ఒకటి మనకు మంచో చెడో జరుగుతుందండి ఆ ఇయర్స్లో. పాపగ్రహాలు గ్రహ చేరుకుంటే పాపం నెగిటివ్ ఉంటుందండి, శుభగ్రహాలు అంటే గుడ్ జరుగుతుంది. సో ఏదో ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది సార్ ఆ టైంలో మనకు. మంచి జరగచ్చు, చెడు ఏం జరగచ్చు అండి. దాని తర్వాత మనకు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. రీసెంట్గా పెట్టిన ఇది ఎక్కువ మంది చూశారు సార్. లగ్నాధిపతి 12వ స్థానం ఉంటే, 1 నుంచి 12 ఉంటే ఫలితాలు ఎలా, గురువు 1వ భావం నుంచి 12వ భావం ఉంటే ఎలా, ఏ గ్రహ ఫలితాలు ఎలా వస్తాయి, చంద్రమంగళ యోగము, రుచిక యోగము, జాతకాన్ని ఎలా కానీ, చార్ట్ రీడ్, హారోస్కోప్ ఇంతవరకు ఉన్నాయండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసి ఈ వీడియోలు మీరు పొందండి సార్. వాట్సాప్లో ఐ వాంట్ పీడిఎఫ్ అని పెడితే దానికి మీకు రిప్లై పెడతాను సార్ వచ్చేసి. ఓకే అండి, టీం రిప్లై ఇస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.